Hi guys, this is Raghu and welcome back to my channel. గ్లోబల్ లయన్, గాడ్ ఆఫ్ మాసెస్, నటసింహం నందమూరి బాలకృష్ణ, పవర్ఫుల్ మాస్ డైరెక్టర్ కొరటాల శివాల క్రేజీ కాంబినేషన్లో అఫీషియల్గా అనౌన్స్ అయిన భారీ ప్రాజెక్ట్ NBK 112 ప్రస్తుతం ఫిలిం సర్కిల్స్లో సంచలనంగా మారింది. ఈ సినిమా ఇంటర్వెల్ సీన్ పూనకాలు తెప్పించే రేంజ్లో ఉండబోతోందనే క్రేజీ అప్డేట్ ఒకటి సోషల్ మీడియాలో బీభత్సంగా వైరల్ అవుతోంది. బేసిక్గా కొరటాల శివ అనగానే కేవలం కథ మాత్రమే కాకుండా దానికి ఆయన ఎంచుకునే బలమైన సామాజిక నేపథ్యం కూడా ప్రేక్షకులకు ముందే గుర్తొస్తుంది. ఇప్పటి వరకు ఆయన కెరీర్లో వచ్చిన ప్రతి సినిమాలోనూ ఒక నిర్దిష్టమైన ప్రాంతం, అక్కడి ప్రజల జీవన శైలి, వారు ఎదుర్కొనే సమస్యలను కథలో చాలా బలంగా చూపిస్తూ వచ్చారు. సో ఇప్పుడు మాస్కి కేర్ ఆఫ్ అడ్రస్ అయిన బాలయ్యకు, కమర్షియల్ ఎలిమెంట్స్కు సోషల్ మెసేజ్ని బలంగా జోడించే డైరెక్టర్ కొరటాల శివ ఈ ఇద్దరి కాంబినేషన్లో సినిమా అనగానే సహజంగానే ఇండస్ట్రీలో భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. అసలు సినిమా నేపథ్యం ఏంటి, ఇద్దరు కలిసి ఏ రేంజ్లో మాస్ జాతర చూపించబోతున్నారోనని ఫ్యాన్స్ అంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈసారి మాత్రం డైరెక్టర్ కొరటాల శివ రెగ్యులర్ ఫార్మాట్లో కాకుండా సినిమాకు భారీ ఇంపాక్ట్ క్రియేట్ అయ్యేలా రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యాన్ని ఎంచుకున్నట్లు సమాచారం. ముఖ్యంగా నటసింహం బాలయ్యకు కెరీర్ పరంగా బాగా కలిసొచ్చిన రాయలసీమ ప్రాంతాన్ని, అక్కడ దశాబ్దాలుగా పట్టి పీడిస్తున్న నీటి సమస్యను ప్రధానాంశంగా తీసుకొని ఈ కథను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఇంతటి ప్రతిష్టాత్మక చిత్రంలో బాలయ్య సరికొత్త మేకోవర్తో కనిపించబోతున్నారనే న్యూస్ అభిమానుల్లో అంచనాలను భారీగా పెంచేసింది. కొరటాల శివ మార్క్ కథనానికి తగ్గట్లుగా బాలయ్య లుక్ అండ్ బాడీ లాంగ్వేజ్ పూర్తి భిన్నంగా కూడా ఉండబోతున్నట్లు సమాచారం. ఇక ఫిలిం సర్కిల్స్ లో చక్కర్లు కొడుతున్న తాజా రూమర్స్ ప్రకారం ఈ సినిమా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా డిజైన్ చేశారని, ఫ్లాష్ బ్యాక్ లో బాలయ్య క్యారెక్టర్ మాఫియా బ్యాక్ డ్రాప్ లో ఉండబోతోందని, ఇంటర్వెల్ ట్విస్ట్ తో ఊహించని మలుపు తిరుగుతుందని టాక్. మొత్తానికి బాలయ్యను కంప్లీట్ మాస్ అవతార్ లో ప్రెజెంట్ చేస్తూనే కొరటాల మార్క్ స్టైలిష్ ఎలివేషన్స్ తో థియేటర్లలో పూనకాలు తెప్పించేలా స్క్రిప్ట్ ను అద్భుతంగా డిజైన్ చేశారని తెలుస్తోంది. సాధారణంగా బాలయ్య సినిమాల్లో యాక్షన్ డైలాగ్స్ ఏ రేంజ్లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కానీ కొరటాల శివ ఈ సినిమాలో యాక్షన్తో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా మంచి ఇంపార్టెన్స్ ఇస్తున్నట్లు తెలుస్తోంది. కుటుంబ బంధాలు భావోద్వేగానికి గురి చేస్తాయని టాక్. రాయలసీమ నీటి కష్టాలు, మాఫియా డ్రామా, ఫ్యామిలీ సెంటిమెంట్ ఇలా కమర్షియల్ హంగులను సమపాలలో కుదిర్చి ఒక ప్రత్యేకమైన కథను కొరటాల శివ సిద్ధం చేశారు. దేవర లాంటి భారీ విజయం తర్వాత చేస్తున్న సినిమా కావడంతో ఆయన ఈ స్క్రిప్ట్ పై చాలా కాలం పాటు ప్రత్యేక కసరత్తులు చేసి ప్రతి సీన్ ని ఎంతో పకడ్బందీగా మలిచారు. అంతే అద్భుతంగా తెరకెక్కించగల సత్తా కూడా ఉందనేది ఇండస్ట్రీ వర్గాల వాదన. సో ఇదిలా ఉండగా త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళడానికి సిద్ధమవుతోంది. అంతా అనుకున్నట్లు జరిగితే ఆగస్టు నెలలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుందని సమాచారం. అయితే ఈ సినిమాపై ఇండస్ట్రీలో మరో ఇంట్రెస్టింగ్ బజ్ కూడా వినిపిస్తోంది. ఈ సినిమాను SLV సినిమాస్, యువసుధా ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మాతలు సుధాకర్ చెరుకురి, సుధాకర్ మిక్కిలినేని సంయుక్తంగా నిర్మిస్తుండగా ఈ సినిమాను దాదాపుగా 200 కోట్ల రేంజ్ లో అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందిస్తుండడంతో సినిమాపై అంచనాలు ఒక్కసారిగా డబుల్ అయ్యాయనే చెప్పాలి. సో దట్స్ ఆల్ గైస్, ఈ సినిమాతో బాలయ్య మరోసారి ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో కనిపిస్తుండడంపై మీరేమనుకుంటున్నారో కింద కామెంట్స్ లో తెలియజేయండి. ఐ హోప్ ఈ రివ్యూ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ రివ్యూ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్, కామెంట్, షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.